ఒక మాట వ్రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఒక విచిత్రమైన మాట వ్రాయబడింది. ఆ మాట చూద్దాం ముందు. వారు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, విసుకక, ఏం చేయక, విసుకక, విసుకక నిత్యము, విసుకక నిత్యము, విసుకక నిత్యము ఏం చేయాలట? ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. బాగా అర్థం చేసుకోండి. యేసుప్రభు వారు ఒక ఉద్దేశాన్ని ముందే తెలియజేసేశారు. ఆ ఉద్దేశం ఏంటంటే, మీరు విసుగక ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఏముండకూడదట? విసుగు ఉండకూడదు. ఏముండకూడదు? విసుగు ఉండకూడదు. అంటే విసుగు ఉండకూడదు అంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. అది ఎవరిలో ఉంటుందో తెలుసా? చిన్నపిల్లల్లో ఉంటుంది. చెప్తాను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లల్లో అది ఉంటుంది. వాళ్ళు ఏదైనా అడగటం మొదలు పెట్టారంటే ఎలా అడుగుతారు? అడుగుతానే ఉంటారు. మా వాడు ఉంటాడా, నాకు అనుభవం, వస్తాడు పక్కన కూర్చుంటాడు, వాడి మాట వినేంతవరకు అడుగుతాడు. నేను ఏదైనా ఫోన్లో పడిపోయినా, ఏదైనా బుక్ చూసుకుంటున్నా, ఏం చేస్తున్నా, వాడి మాట నేను వినేంతవరకు అస్సలు విసుగుండదు. నాన్న 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 200 సార్లు అంటాడు. నేను ఒకసారి వినబడినా కూడా అసలు వీడు ఇంకెప్పుడు ఆపుతాడా అని చూస్తాను. అర్థమైనా కూడా వీడు అసలు ఎప్పుడు ఆపుతాడో చూద్దామంటే ఇంకా ఆపడు. ఇంకా అలాగ అడుగుతాను ఉంటాడు. నాకే జాలేసి నెప్పొచ్చేద్దరా బాబు, నోరు ఎందుకులే, మంచినీళ్ళు దాక్కుండా అడుగుతున్నాడు వీడని. అప్పుడు రెస్పాండ్ అవుతాను. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఇదే గుర్తొస్తుంది, ప్రభువా మాకు లేదు ఇంత ఓపిక, మాకు ఉండదు ఇంత సహనం. పాపం వాళ్ళు అలా అడుగుతుంటే మీరు వెంటనే కసిరేసుకుంటుంటారు. చాలాసార్లు కసురుకున్నారు లేదు పిల్లల్ని. అమ్మా 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 అమ్మ అని కూడా తిరుగుతూ అమ్మా అమ్మా అమ్మా, వాళ్ళు వినేంతవరకు ఇదే పదం, ఇంక వేరే ఉండదు. నువ్వు రెస్పాండ్ అవ్వాలి. అందుకే అమ్మా 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 అంటే చీనోర్మి అంటది ఈవిడ. ఎందుకు? ఆల్రెడీ అక్కడ నుంచి ఏ బెడ్రూమ్లోంచి అతను అనుంటాడు ఈవిడ చీనోర్మి అని. ఆ చీనోర్మి తీసుకొచ్చి ఈవిడ మొయ్యలేక ఎవరి మీద వేసేద్ది? పిల్లోడి మీద వేసేద్ది. పెద్దదాని నువ్వే మొయ్యలేకపోతే పిల్లోడు ఆడేం మోస్తాడు పాపం కదా. ఇప్పుడు పెద్దదాని నువ్వు మొయ్యలేనప్పుడు పిల్లాడు ఆడు ఏం మొయ్యగలడు, లేదా పాప ఏం మొయ్యగలదు? వాళ్ళ మీద హెత్తుంటారు వీళ్ళు, చిరాకంతా, వీళ్ళ విసిగంతా చూపించేస్తారు వాళ్ళ మీద. ఎంత విసుగుందో అంత పిల్లల మీద చూపించేస్తాం. కానీ వాళ్ళు అస్సలు కోపాలు ఉండవు, పగలుండవు. పొద్దున్న తిట్టినా మళ్ళీ మధ్యాహ్నం నా డాడీ మమ్మీ అని వచ్చి పట్టేసుకుంటారు. మనకి జాలేస్తుంది, ఎర్రే అనవసరంగా తిట్టేశాను పిల్లల్ని, అనవసరంగా కొట్టేశాను పిల్లల్ని, మళ్ళీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు కొంతమంది తల్లిదండ్రులు. అది ముందే ఉంటే ఆ బాధ ఉండదు కదా. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితే పర్లేదు, ఎప్పటికీ దక్కించుకోలేని తప్పు జరిగిపోతే ఇంకేం చేయలేవు. ఒక సంఘటన ఏంటంటే, ఒక పిల్లాడు వాళ్ళ నాన్నగారిని ఏదో కొంచెం చిన్న వయసు, 4 ఏళ్ల వయసు పిల్లాడు వాళ్ళ నాన్నగారిని ఏదో కొంచెం ఇబ్బంది పెడితే నాన్నగారు చెయ్యి సిరేసాడట. ఆ కోపంలో చెయ్యి సిరేస్తే అది వెళ్ళి ఆ ఫ్రంట్ తగిలేసింది పిల్లాడికి. ఆ ఫ్రంట్ బాల్ మీద తగిలేస్తే పడిపోయాడు అనమాట కింద. పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళేలోపు చచ్చిపోయాడు. చిన్నపిల్లలు కదా, చాలా సున్నితంగా ఉంటాయి వాళ్ళ అవయవాలు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఏడుస్తూ లైఫ్ లాంగ్ ఇంకెంత ఏడ్చినా పిల్లాడు రాడు. ఆ చెయ్యి విసిరే క్రమంలో కొంచెం ఆలోచన, కొంచెం సహనం ఉంటుంటే ఆ పిల్లాడికి ఫ్రంట్ తగిలేదిగా చెయ్యి. ఎప్పుడైతే తగిలేసిందో, చెయ్యి తగిలేసిందో అక్కడ ఆ మర్మావయవాల మీద, అంతే స్పాట్. పెద్దోళ్ళే చచ్చిపోతారు కదా యాక్సిడెంట్లు అయినప్పుడు. పెద్దోళ్ళకే అక్కడ ఏమైనా తగిలితే చచ్చిపోతారు. తగలరాని చోట తగిలితే పెద్దోళ్ళు కూడా చచ్చిపోతారు. అలాంటిది మరి చిన్నపిల్లాడు ఎలా బేర్ చేయగలడు? అప్పుడు ఈ తండ్రికి ఇంకొక 10 మంది పిల్లలుగాను తర్వాత, లేదా నీకు ఇంకొక 2-3 ఉండనే, ఎవ్వడు ఉండనే, ఆ ఫోటో చూసినప్పుడల్లా నాన్న నన్ను ఎందుకు చంపేశావు, నాన్న నన్ను ఎందుకు చంపేశావు, నాన్న నేను ఏం తప్పు చేశాను నాన్న, దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు కదా నాన్న, నన్ను ఎందుకు చంపేశావు నాన్న అని అడిగే మాట వినపడతా ఉంటుంది. అప్పుడు సమాధానం ఉంటుందా? నిన్ను ఎందుకు చంపేశాను రా, నాకు సహనం లేక నిన్ను చంపేశాను, నాకు ఓర్పు లేక నిన్ను చంపేశాను, చిన్నపిల్లాడివి, నీకు ఏమీ తెలీదు, నాకున్నంత బ్రెయిన్ నీకు లేదు, నేను ఎద్దులా ఎదిగాను, నా ఏజ్ వేరు, నీ ఏజ్ వేరు, కానీ నేను నిన్ను నా ఏజ్ వాళ్ళ చూశాను, నాకున్నంత జ్ఞానం నీకు ఉండాలనుకున్నాను, కానీ నువ్వు ఇంత చిన్నపిల్లాడివి, నీ మీద నేను ఇలా కరెక్షంగా ప్రవర్తించకూడదు, నేను ఇలా కొట్టకూడదు, నేను ఇలా హింసించకూడదనే ఇంగిత జ్ఞానం, ఇంత చిన్న పాపవి నీ మీద నేను ఇలాంటి బల ప్రదర్శన చేయకూడదని ఇంగిత జ్ఞానం నాకు లేదురా నాన్న. నీ వయసు ఎంత, నీకు అసలు తెలియదేమి, ఏ అబద్ధం చెప్పినా నమ్మే వయసు నీది. ఇలాంటి నిన్నే నేను సహించలేకపోయాను, నిన్నే నేను
ఓర్చుకోలేకపోయాను, నీ మీద నేను విసుక్కుని చెయ్యి ఆడించేసాను, ఆ చెయ్యేమో వేగంగా వచ్చి అక్కడ తగిలేసింది, నువ్వు చచ్చిపోయావు. ఒకడు తాగేసి పెళ్ళం మీద ఉన్న కోపంతో పిల్లాడిని నేలకేసి కొట్టాడు, పిల్లాడు చచ్చిపోయాడు. వాడు మత్తు దిగిన తర్వాత ఏడుస్తాడు, ఎంత ఏడిస్తే వస్తాడా పిల్లాడు? ఇలాంటి క్రూరులు పసిబిడ్డలను కూడా చేతులారా పోగొట్టుకుంటున్నారు. విసుగు అనేది ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. అందుకే కొన్ని సందర్భాలలో విసుగకూడదు. విసుగక అన్న మాట అక్కడ చాలా ఇంపార్టెంట్ మాట. అది విసుగక నిత్యము ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. అది దేవుని కోరిక. మీరు అలా ఉండాలి నాన్న బిడ్డలారా అని. మీరు విసుగక నిత్యము ఆ లక్షణం మీలో ఉండాలి అని దేవుడు అడిగాడు, కోరుకున్నాడు. ఇప్పుడు చాలామంది విసుగక అనగానే ఇప్పుడు పిల్లల్లో ఉన్న లక్షణం మనలో ఉంటుందా? ఒకసారి అడుగుతాం, రెండోసారి అడుగుతాం, 3, 4, 5. 5కి ఏమంటాం తెలుసా? ఏ చెవులు దుబ్బయా అంటాడు ఒకడు. ఏ చెవులు పని చేస్తాను లేదా అంటారనరా? బోళ్ళు మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎందుకు ఇంకా అక్కడ నుంచి మాటలు తేడా వచ్చేస్తాయి. ఏ చెవిటోడువా, చెవిడిదానివా, ఎన్నిసార్లు అడగమంటావు, ఒళ్ళు కొవ్వెక్కిందా, ఇన్ని మాటలు వచ్చేసి ఇంకా అక్కడ నుంచి ఏం మాట్లాడతారో వాళ్ళకి. ఇంకా కొంతమంది అయితే బూతులు కూడా వాడేస్తారు. ఇంకా సహనం చచ్చిపోయింది. ఇంకా ఎన్నిసార్లకి? 5 సార్లకి ఏం చచ్చిపోయింది? సహనం చచ్చిపోయింది. ఇంకా అక్కడ నుంచి ప్రశాంతంగా మాట్లాడేది లేదు, సహనమే చచ్చిపోయింది. చూసారా? కానీ కొన్ని సందర్భాలలో పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు, అధికారులతో మాట్లాడుతున్నప్పుడు సహనం ఉండాలి, చావడానికి వీలు లేదు. సహనం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో ఆ కార్యం జరగాలి, లేకపోతే వేరే దారి లేదు. దేవుడు చెయ్యాలి, ఆ కార్యం దేవుడే చెయ్యాలి, వేరే దారి లేదు నీకు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? విసుక్కోకుండా ప్రార్థన చేయాలట. ఏమని? ఎన్నిసార్లు? ఇక దానికి టైం లేదు. నో టైం లిమిట్, నో నంబర్ లిమిట్, కౌంటింగ్ ఏమి ఉండదు. నువ్వు ప్రార్థన చెయ్యంతే. విసుక్కోవద్దు, ప్రార్థన చేయి. అసలు విసుక్కోవద్దు. అడుగు, తండ్రిని అడుగు, ప్రార్థించు. ప్రభువా, ఈ సమస్యలో నుండి నన్ను నువ్వే విడిపించాలి, నాకు వేరే దారి లేదు, నా అంతటి నేనుగా చేయగలిగింది ఏమీ లేదు, ఈ సమస్యకు నువ్వే నాకు ఏదైనా మార్గం చూపించాలి.